జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా ఆ ఎపిసోడ్ చేసుకొని వీడియోలు చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి. అందులో భాగంగా మనం ఈరోజు వీడియో మరియు పాపకర్మలు ఇలా క్రియేట్ అవుతున్నవి, వాటిని ఎలా నాశనం చేసుకోవాలనే విషయం కూడా మాట్లాడుకుంటాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపర బ్రహ్మ పరమాత్మ వారి గురించిన విషయమే నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను మీకు కొంత. తర్వాత నేను నా శ్రీ గురుదత్త ప్రభులు తండ్రి మనకు ఇచ్చిన విషయము నేను మీతో పంచుకోవడం జరుగుతుందండి. నేను జై గురుదేవదత్త అని మీరు అనుకొని ఈ వీడియోను వినే ప్రయత్నం చేయండి. దత్తబంధులందరూ జాగ్రత్తగా వినండి. ఆత్మబంధులందరూ మీరు కూడా విని తరించండి. జై గురుదేవ దత్త. దత్తాత్రేయ స్వామి తత్వోపదేశము. శ్రీ దత్తలీలలు. శుద్ధ నిర్గుణ పరబ్రహ్మతత్వమైన శ్రీ దత్తాత్రేయ ప్రభు అత్రి అనసూయ దంపతుల ఆశ్రమంలో ఉన్నాడని తెలియగానే సమస్త దేవ ముని యోగి ఘన సమూహం అంతా విచ్చేసి శిశువును దర్శించారు. వాళ్ళ మాటలో దత్తప్రభు తన శిశు రూపాన్ని విసర్జించి స్వయం ప్రకాశమైన దివ్య తేజ రూపాన్ని ధరించాడు. తన ఈ రూపాన్ని ధ్యానం చేసిన వాళ్ళు సర్వ బాధ విముక్తులై ప్రశాంత చిత్తులై అంత్యంలో మోక్షాన్ని కైవసం చేసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. యోగి జనులందరికీ అత్యంత ప్రీతిపాత్రమైన ఆ దివ్య సుందర రూపాన్ని అవలోకిస్తూ అంతా ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు ఆ భగవానుడు నాకు పుట్టుక లేదు, కర్మ లేదు, అర్షడ్ వర్గాలకు నేను అతిథుణ్ణి, పాప విదురుణ్ణి, నాకు ఎవరు లేరు, నేనే, నాకు కాలం లేదు, నాకు దేశం లేదు, దేహం లేదు, నేను లేని చోటు లేదు, నేను మాయా విభుణ్ణి, నేను మాయాకు అతిథుణ్ణి, భక్త ఆధీనుణ్ణి తెలియజేయడానికి భక్తాదుని అని తెలియజేయడానికి పుట్టుకంటూ లేని నేను పుట్టినట్లు నటిస్తున్నాను. శిశు రూపంలో ప్రదర్శిస్తున్న ఈ క్రీడలన్నీ మీ ఆనందం కోసమే అన్నాడు. ఆ మాటలు విని అందరూ సంతోషించి స్వామి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. యోగి జనులకు తన యోగి శక్తి నందించేవారు ఆ ప్రభువు. కాలాగ్నిశమన రూపంలో దత్తాత్రేయ భగవానుడు అనసూయాదేవి ఒళ్ళో పడుకొని స్థాన్యం గ్రోలుతూ తన బాల్య క్రీడలతో తల్లికి మహదానందం చేకూరుస్తుండేవాడు. దత్తప్రభు శైశవ క్రీడలు ప్రదర్శించిన సమయంలో ఒకసారి విపరీత వర్షాలు కురిశాయి. ఆ వర్ష బాధకు తట్టుకోలేక మునులు, యోగులు మొదలైన వారు దత్తప్రభు దర్శనం వచ్చి శరణు వేడేవారు. తాను ప్రాలు తాగుతున్న దత్తప్రభు వాళ్ళ బాధలన్నీ విని అభయమిచ్చాడు. ఇప్పుడే తన దివ్య శక్తి చేత వాళ్లకు ఆహార పదార్థాలు సృష్టించి ఆతిథ్యం ఇచ్చాడు. అనేక రూపాలతో కూడిన తన విశ్వరూపం వాళ్ళకు చూపించాడు. అది తిలకించి అంత ఆశ్చర్యపడి ఆయన వేణోల్లా స్తుతించి ఆ లీలా విశ్వాంబర అవధూత తత్వం ఎంతో తరచి చూసిన మునిజనులకు అర్థం కాలేదు. కానీ ఆత్మతత్వాన్ని పట్టుకోవాలనే ఈయన్నే గురువుగా గ్రహించాలని నిశ్చయంగా తలంచి వారిలో వారంతా తమని శిష్యునిగా స్వీకరించమని స్వామిని బలవంత పెట్టారు. స్వామికి వారిని పరీక్షించాలనే సంకల్పం కలిగినది. కొంతకాలము వారిని మాయా నిర్మితమైన మహా అరణ్యంలో ఉంచాడు స్వామి. ఆ మహా అరణ్యంలో ఫలాపేక్ష కోసం పాకులాడే సామాన్య జనులాగా అజ్ఞాన అంధకారంలో ఉక్కిరి బిక్కిరి అయ్యే వారిని చూచి జాలిపడిన స్వామి మాయను తొలగించి అప్పుడు మాయా నిర్మితమైన మహా అరణ్యం అంతర్ధానమైంది. మునిజనులంతా పరుగున వచ్చి స్వామి ముందు పశ్చాత్తాపం ప్రకటించారు. స్వామి వారికి ఆత్మజ్ఞానము పొందాలని హితబోధ చేశాడు. ఆత్మజ్ఞానం అంటే ఏమిటని ఆ విషయం బోధించమని వారు స్వామిని ప్రార్థించాడు. అప్పుడు దత్తప్రభువు ఈ ఇంద్రియాలకు దేహానికి అతీతమైన నేను అనేది ఏదైతే ఉందో అదే ఆత్మ అవత సర్వభూతాని
సర్వజీవుల్లో ఉన్న చైతన్యమే ఆత్మ. ఆ పరమాత్మను నేనే. కర్మయోగ భక్తియోగము ద్వారా జ్ఞానం పొంది మీరు ఎవరెవరో తెలుసుకుంటే నన్ను తెలుసుకోగలరు అని అన్నాడు. ఆ మాటలు విని వాళ్ళు, మేము కర్మభ్రష్టులమై భక్తి అంటే ఏమిటో కూడా మాకు తెలియదు, అటువంటప్పుడు మాకు మోక్షం ఎలా వస్తుంది? మేము ఎల్లవేళలా మీ పాద సన్నిధిలో ఉండి మిమ్మల్ని దర్శిస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. మాకు బుద్ధి వచ్చింది, ఇకపై ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టము, దయచూపండి అని వేడుకున్నారు. దత్తప్రభువు వారి మనో నిశ్చయాన్ని పరీక్షించాలనుకొని సరస్సులో మునిగి మాయమయ్యాడు. ఆ వింత చూసి అంతా ఆశ్చర్యపడి, ఏమైనా సరే దత్తప్రభును వదిలిపోయేది లేదు, ఆయన కనిపించే వరకు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదిలేది లేదు అని అనుకొని వారు ఆ సరోవర తీరంలోనే చాలా సంవత్సరాల స్వామివారి కోసం నిరీక్షించసాగారు. అన్ని సంవత్సరాలు తన కోసం వేచి ఉండుట చూచి స్వామికి సంతోషం కలిగింది. ఆయన వాళ్ళని ఇంకా పరీక్షించాలనుకొని స్వామి మాయాసతితో సురాపానం చేస్తూ ఆ సరోవరం నుంచి బయటకు వచ్చాడు. అట్లాంటి స్వామిని చూచి కొందరు ముని కుమారులు అసహ్యంతో ఆయన విడిచి వెళ్ళిపోయారు. స్వామి వారిని చూచి నవ్వుకొని ఇంకా పరీక్షించాడు. వాళ్ళని స్త్రీ సంపర్కం చేస్తూ మద్యం సేవిస్తూ అడ్డు అదుపు లేకుండా ప్రదర్శించసాగాడు. ఈ స్థితి చూసి మరికొందరు మునికుమారులు విడిచిపోయారు. మిగిలిన కొద్దిమంది స్వామి తత్వం అర్థం చేసుకొని స్వామిని స్తుతించారు. దత్తప్రభు యోగేశ్వర, గాలి అన్ని తావులకు వెళ్తుంది, అయినా దానికి ఏ గుణము అంటదు, ఏ దోషం లేదు. యోగబలం చేత ఆత్మదర్శనం చేసిన నీలాంటి మహాత్మునికి ధర్మం వల్ల పవిత్రత, అధర్మం వల్ల వంకము అంటవు. ఇవేవీ తెలియక కొందరు మిమ్మల్ని సామాన్య లౌకిక భావాలతో చూస్తుంటారు. మరికొందరు మీలాగే ప్రవర్తించాలనుకొని ధర్మచ్యుతులవుతుంటారు. ఇలాంటి వారిని నీకు అందవు. ఇక పరీక్ష చాలించి జయతో మమ్మల్ని తరించవయ్యా అని ప్రార్థించారు. తన లీల అర్థమైన అలాంటి సూక్ష్మ బుద్ధులకు స్వామి నిజ రూపంతో సాక్షాత్కరించి మహాయోగ సామ్రాజ్యాన్ని ప్రసాదించాడు. దత్తస్వామికి ఈ విధంగా భక్తుల భక్తి స్థైర్యాన్ని అనేక విధాలుగా పరీక్షించడం అనేది ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ఎవరైతే పరీక్షలో నెగ్గారో వారికి స్వామి మహాఫలాలు అందించారు. ముని కుమారులను అనుగ్రహించి దత్తస్వామి ఇంటికి వచ్చాడు. భక్తులను రక్షించడానికి సహ్యాద్రి పర్వతాలను స్థిర నివాసం చేసుకోవడానికి నిర్ణయించుకొని తల్లికి నమస్కరించి అనుమతి అడిగాడు. తల్లి వద్దని నిర్బంధించింది. స్వామి తాను వెళ్లి తీరాలని పట్టుబట్టాడు. ఆ విషయాన్ని, ఈ దేహాన్ని ఇచ్చింది నేను, ఈ చర్మము ఇచ్చి వెళ్ళు అన్నది అనసూయమాత. ఆ చర్మాన్ని విప్పి ఆమె చేతిలో పెట్టాడు స్వామి. ఆ అమ్మకు జ్ఞానోదయమైంది. వెంటనే కళ్యాణమస్తు అని ఆశీర్వదించింది. దత్తాత్రేయ ప్రభులు అలా సహ్యాద్రి గుహల్లో ఉంటూ ముల్లోకాలలోని భక్తులను ఉద్ధరిస్తూ సాధుజనులను రక్షిస్తూ యోగ సామ్రాజ్యం ఏలుకోసాగాడు. ఒకసారి దత్తాత్రేయ స్వామి బదరికవనం చేరుకున్నాడు. అక్కడ అనేక మంది సిద్ధులు, గొప్ప మహత్తులు కలిగిన వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళ శక్తి ఏపాటిదో పరీక్షించాలనుకున్నాడు దత్తప్రభు. ఆ సిద్ధుల దగ్గరికి పోయి వాళ్ళ వెనుక మూల నక్కి కూర్చున్నాడు. యోగి రూపంలో ఉన్న స్వామి ముందు తమ గొప్పతనం ప్రదర్శించాలని ఒకరి తర్వాత ఒకరు ఆయనను ప్రశ్నించడం మొదలుపెట్టారు. స్వామి వాటికి సమాధానాలు చెప్పసాగాడు. నీవెవరు? దత్తప్రభు చెప్పిన సమాధానం అవ్యక్తుణ్ణి. వారు అడిగిన క్వశ్చన్, నీ సంరక్షకుడు? దత్తప్రభు చెప్పిన సమాధానం, ఎవరు లేరు. వారు అడిగిన క్వశ్చన్, నీవే అనుష్ఠానం చేస్తావు, ఏ యోగ మార్గం? అనుష్ఠానాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు, యోగ చిత్త యోగం నాది అన్నాడు. వారు మళ్ళీ అడిగారు, నీ గురువు ఎవరు? ఎవరు లేరు అన్నాడు. నీవు రచించిన ముద్ర పేరేమిటి అన్నాడు. మీరు ధరించిన ముద్ర పేరేమిటి అన్నారు. ప్రభు చెప్పిన విషయము ఇది నిరంజన ముద్ర అన్నాడు. వారు మళ్ళీ అడిగారు, నీ ధ్యేయం ఏమిటి అని అడిగారు. వారు ధ్యానం వల్ల ఏది సిద్ధిస్తుందో అదే నా ధ్యేయం అన్నాడు ప్రభు. నీ మార్గం ఏమిటి అన్నారు. తండ్రి చెప్పాడు, ఇతరులెవరు అనుసరించలేనిది బ్రహ్మానందాతీతులమైనది అయిన సత్య మార్గమే నాది.
ఇలా ప్రశ్నోత్తర పరంపర సాగిపోతున్న సమయంలో అనేక దేవగణాలు ఆకాశంలో ప్రయాణిస్తూ ప్రదేశానికి వచ్చారు, కానీ ముందుకు వెళ్ళలేకపోయారు. ఏమిటబ్బా ఈ వింత అని వారు కిందికి వచ్చారు. స్వామిని చూసి వారు నమస్కరించారు. మనం ఈరోజు ఈ విషయం ఏంటి, మనము ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. శ్రీ గురుదత్త ప్రభులు ఇంకా చాలా పెద్ద విషయాలు ఉన్నాయండి. దత్తాత్రేయ ప్రభులు ఇంకో విషయం ఉంది, దత్తయోగ సాధన. దత్తప్రభు కృపకు సర్వతోముఖంగా పాత్రుడైన మహాభక్తుడు కార్తవీర్యార్జునుడు స్వామికి ఇష్ట ప్రాణప్రియుడు శిష్యుడు. ఇంతటి భక్తుడు దత్త సాంప్రదాయంలో మరొకడు కనిపించారు. ఆ భక్తుడి జీవితంలో ప్రతి ఘట్టము సాధకులు సద్గురు సన్నిధానంలో ఎలా మర్చుకోవాలో, గురుభక్తి అంటే ఎలా ఉండాలో, సద్గురు కృప శిష్యులపై ఎలా ప్రవర్తిస్తుందో అలా అనేక విషయాలను ఒక అంశాన్ని బోధిస్తూనే ఉంటాయి. కార్తవీర్యార్జునికి తండ్రి దత్తయోగ సాధన ప్రసాదించి దత్తయోగ సామ్రాజ్యాన్ని ప్రసాదించడం జరిగిందండి. ఆ దత్తయోగ సాధన గురించి మనం తెలుసుకోవాలి. జై గురుదేవ దత్త. మనకు శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయాలు ఎక్కువ తెలియదండి. ప్రచురణలు లేవు, గ్రంథాలు కానీ అలాంటి ఏమి ప్రచురణ లేదు. ఎందుకు అంటే రాముడు కృష్ణుడు వారి గ్రంథాలు రచించిన వారు వ్యాసుడు, వాల్మీకి లాంటి వారు లేరు. ఎందుకంటే అతను ఎప్పుడో జన్మించాడు, ఇప్పుడు కాదు. ఎన్నో జన్మల క్రిందట ఎన్నో కల్పాంతాలు, కొన్ని లక్షల కల్పాంతాల నుండి ఉన్నారు. ఆది అందు ఉన్నారు, అంత్యమందు ఉంటారు. ఈ విశ్వము అంటారా, ఈ లోకం అంటారా, ఏదైతే మీరు అనుకుంటారో అంతమైపోయిన శ్రీ గురుదత్త ప్రభులు తండ్రి ఉంటారు. మళ్ళీ సృష్టి కార్యక్రమము వారి ద్వారానే జరుగుతుంది. ఇలాంటి ప్రభు గురించిన ఇన్ఫర్మేషన్ బుక్కులలో, గ్రంథాలలో ప్రచురితమైన విషయాలు లేవు. ఆది అందున్న గ్రంథాలు ఎలా దొరుకుతాయండి మనకు? ఆ తండ్రియే శ్రీ గురుదత్త ప్రభులే వేదాలు ఇచ్చిండు, ఎంతో కొంతనే ఇచ్చిండు. కొద్ది దత్త పురాణంలో కొంత ఉంది, యోగ వశిష్ట వారిచ్చింది. దత్త పురాణము, యోగ వశిష్టము, త్రిపుర రహస్యము, చాలా పెద్ద గ్రంథాలు అన్నీ వారివే, వారిచ్చినవే. జ్ఞానము వారిది. జ్ఞానం అంటేనే శ్రీ గురుదత్త ప్రభులు. మీరు ఈ విషయాన్ని గుర్తించండి. నేను చెప్తూనే ఉంటా అండి, తండ్రి చెప్పించేంతవరకు చెప్తూనే ఉంటాయి. గంట అయినా నేను వారు వద్దు అనేంత వరకు వీడియో చేయాల్సిందే అండి. నాకు ఇది తెలిసిన విషయం అండి. ఇది తండ్రి నాకు చెప్పిస్తుండ్రు, నేను మీకు చెప్తున్నాను. నన్ను ఒక వారిదిలాగా వాడుతుండ్రు అంతే. మీరు వినలేకపోతే దత్తప్రభు దయ వలన నేనైతే బాధ్యుని కాదండి. నేను మిమ్మల్ని భయపెట్టాలని కాదు, ప్రేమగా చెప్తున్నా. దత్తబంధులారా, ఆత్మబంధులారా వినండి, అర్థం చేసుకోండి. అర్థం కాదు, బాగా కష్టం. ఆత్మజ్ఞానం అర్థం కాదండి. బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే చాలా కష్టం. మీరు తెలుసుకోనిక 1-2 సార్లు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి వింటేనే అర్థమవుతుంది. సరే, ఎందుకు అర్థం చేసుకోవాలి అని మీ క్వశ్చన్. మన జన్మ రహస్యం అదండి. మీరు ప్రశాంతంగా 5 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే నా జన్మ ఏంటి తండ్రి, నేను ఎందుకు జన్మించిన అన్న విషయంలో ఒక్కరోజు కాకుండా 2 రోజులు కాకుండా 3 రోజులకైనా కనీసం అర్థమవుతుంది. ప్రతి ఆత్మ యొక్క రహస్యము మనం ఫస్ట్ జన్మ నుంచి చేసుకున్న ఫస్ట్ జన్మ నుంచి అంటున్నా. ఎవరికి ఫస్ట్ జన్మ, ఎవరికి 2వ జన్మ ఎవరికి తెలియదండి. ఆ ఫస్ట్ జన్మ యొక్క ప్రారంభ కర్మలు, ఆ ఫస్ట్ జన్మ యొక్క కర్మలు, పాపకర్మలు అంటారా, పుణ్యకర్మలు అంటారా, క్లీన్ చేసుకొని పరమాత్మలో లీనమయ్యేందుకు ఈ జన్మ తీసుకోవడం జరిగింది. పరమాత్మలో లీనమయ్యేందుకు కొందరు ఇంకింతకన్నా మంచి జన్మ తీసుకోవాలని కొందరు. ఇలా ఉంటుందండి. ఈ సాధన చేసిన వారికి మళ్ళీ వచ్చే జన్మలో అదే స్థాయి నుంచి ఏదైతే స్థాయికి వెళ్ళినరో, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు వెళ్ళి 7 మెట్లు ఎక్కిన వారు ఎవరైతే ఒకేలా ఈ జీవం విడిచిపెట్టిందో ఆత్మ, మళ్ళీ వచ్చే జన్మలో ఆ 7వ మెట్టుకు వెళ్ళే స్టార్ట్ అవుతుంది. దత్త యోగ సాధన చేసిన వారికి, గురు సాంప్రదాయంలో ఉన్న వారికి మాత్రమే. వేరే సాంప్రదాయంలో, శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో లేని వారికి కాదు. దత్తార్పణం అంటే ఇందులో రహస్యం కూడా ఉందండి. ఏ సాంప్రదాయం అనా, ఏ గురు సాంప్రదాయం అనా, ఎండింగ్ ఇట్లా వెళ్తూ లాస్ట్ వెళ్తా ఉంటే దత్తప్రభు దగ్గరికి వెళ్తాయి. ఏ గురువు అయినా, ఏ సాంప్రదాయం అయినా అది ఉంది. కాబట్టి గురు సాంప్రదాయంలో ఉండి దత్తయోగ సాధన అది. దాన్ని ధ్యానం అన్నారు, దానినే శ్వాసమే ధ్యాస అంటారు. ఇలా అంటా ఉంటూ ఉన్నారు. వారేమో నేను చేసినాను వాళ్ళు చెప్పలే. వాళ్ళు కూడా వచ్చిన గురువులు కూడా
బుద్ధుడు లాంటి వారు కానీ ఇప్పుడు చెప్పే పత్రిజీ లాంటి వారు కానీ ఎవరు కానీ నేనే క్రియేట్ చేసిన వాళ్ళు చెప్పలే, వాళ్ళు చెయ్యరు అని చెప్పారు అంతే. వారు ఎక్కడికి వచ్చిందని కూడా చెప్పలే, ఇన్ఫర్మేషన్ అవసరం లేదు మీరు చేయండి అన్నారు. చేయడం మన ముఖ్యం, చేయలేకపోతున్నారు. ధ్యానం అనేది ముఖ్యమండి. ధ్యానంతోనే ఇప్పుడు ఒక్కసారి నామస్మరణ చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో, ఒక్కసారి నా దేవుని నామస్మరణ చేస్తే మీ ఇష్టదేవాన్ని కానీ, అసలు యాక్చువల్ ఏంటంటే ధ్యానంలో నామస్మరణ ఉండదు, ఆగిపోతుంది. ఒక్కసారి నామస్మరణ చేస్తే ఎంతైతే పుణ్యం కానీ ఎంతైతే ఫలితం వస్తుందో, ఆ ధ్యానం చేస్తే అంటే ఒక నిమిషం ధ్యానం చేస్తే, ఒక నిమిషము జపం చేస్తే ఎంతైతే ఫలితం, ₹1 వస్తుంది అనుకుందాం ఎగ్జాంపుల్. అదే ధ్యానం ఒక నిమిషం చేస్తే ₹1,00,00,000 వస్తాయండి. ఇది చాలా గొప్పమైంది కదండి. చాలామంది చేస్తున్నారు, చెయ్యాలి, కానీ దత్తయోగ సాధన చేయాలి. ఆ దత్తయోగ సాధన అనేది పొద్దున 4 గంటల నుంచి 4:50 మధ్యలో చేయాలి. అప్పుడు అర్థమవుతుంది, మనకు ఫలితం వస్తుంది, ముందుకు తీసుకెళ్తారు తండ్రి. ఇది విషయం. అది కాకుండా మీరు ఏ ధ్యానం చేసినా మళ్ళీ ఇది ఇక్కడికి రావాల్సిందే, బ్రహ్మముహూర్తం చేయాల్సిందే. దత్తయోగ సాధన అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఏ సమయంలో చేయాలి, నాకు సమయం నాతో కాదు అంటే తండ్రి షిరిడి సాయిబాబా మందిరాలకు వెళ్ళండి, వారి పాదుకలు పట్టుకోండి. ఆ ప్రభు కూడా మనకు మార్గదర్శనం చేస్తారు. 10 నిమిషాలు కూర్చోండి, అక్కడ మీరు చేసేది ఏం లేదు. ఇది చాలా వీడియోలో చెప్పడం జరిగింది. ఇక మీకు ఎవరికైనా అర్థం కాక వేరే రకం అర్థం చేసుకుంటే తారపడం అండి, అది నేను బాధ్యత తీసుకోను. నేనేమంటున్నా, మార్నింగ్ 4:50 మధ్యలో కూర్చోవాలి అన్న విషయంలో కష్టమైన వారు ఇంకా అంతకన్నా సునాయాసంగా తొందరపడి అంటే సునాయాసంగానే ఈజీగా, ఇంగ్లీష్లో ఈజీగా రావాలంటే ఇప్పుడు సమయం దొరికితే అప్పుడు వెళ్ళి షిరిడి సాయిబాబా మందిరాల్లో, ధ్యాన మందిరాల్లో 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకొని రండి. ధ్యానం అంటే ఏదో పెద్ద మీరేమో చేయాల్సిన అవసరం లేదండి. 10 నిమిషాలు కూర్చొని రండి, కళ్ళు మూసుకొని ఆలోచనలు తగ్గించుకుంటూ. అంతే, ధ్యానం అంటే ఆలోచన తగ్గించుకోవడమే. శూన్య స్థితికి రావడం నేర్చుకోవాలి. అక్కడికి వెళ్తే ఆ తండ్రి ఇంకా ఆశీర్వాదంతో సమయం లేకుండా 5 సంధ్యలు ఉంటాయండి. ఆ సంధ్యలు చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా దత్తయోగ సాధన. అదే షిరిడి సాయిబాబా గారి తండ్రి మందిరంకి వెళ్తే ఆయనే మీకు ఏమి ఇవ్వాలో ధ్యాన మార్గం వచ్చిన తండ్రి ధ్యానం చేస్తున్నా అంటే పర్ఫెక్ట్గా కనెక్ట్ చేస్తాడు పరమాత్ముని, కాస్మిక్ ఎనర్జీ వచ్చేలాగా చేస్తారు. పెద్దలు చెప్పిన విషయం మీకు అర్థం కాకపోతే షిరిడి సాయిబాబా సచ్చరిత్రం చదవండి, సత్గ్రంథాలు చదవండి, యోగ వశిష్టం చదవండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక గ్రంథం ఉందండి, ఆ గ్రంథంలో ఉన్న మొత్తం విషయము మేము చదివి వినిపిస్తే మీరు అది 3-4 అవర్స్ పడుతుంది. 3-4 అవర్స్ ఎక్కడండి? గురుచరిత్ర చదవాలంటే ఒక్కొక్క రోజు 3 గంటలు పడుతుంది. 7 రోజులు 21 అవర్స్, నియర్లీ 20 అవర్స్. 20 గంటలు మీరు ఎక్కడ కూర్చొని వినగలుగుతారు? అందుకే అందులో ఉన్న కొంత అర్థమైంది, తండ్రి చెప్పించిన విషయం తీసుకొనే మీకు చెప్పడం జరుగుతున్నది. నేను దత్తప్రభు యొక్క సేవకునండి, ఆయన బానిసని. ఆయన చెప్పించిన విషయాలు మీకు చెప్పగలుగుతున్నా. మొత్తం గ్రంథం చదివి వినిపించడం అనేది నాకు దత్తప్రభు ఆశీర్వాదంతో నేను చేయగలుగుతా. నాకు ఎంత కష్టమైనా, నాకున్నది స్వయం ప్రాబ్లం ఉంది, చేస్తా. కానీ వినలాలి కదా, రిసీవ్ చేసుకోవాలి కదా. చెప్పినంత మాత్రాన నేను అది రిసీవ్ కాకపోతే ఇంకొకసారి మీరు వినలేరు. అదొకటి ఉన్నదండి కారణం. ఇక్కడ చెప్పేది చూపించేదాన్ని చేస్తా. మీరు ఒకసారి విన్న తర్వాత దత్తయోగ సాధన వాడు మళ్ళీ ఎక్కడైనా వీడియోలో కానీ బుక్ కానీ చూసారంటే మీరు దాన్ని ఉంటారు. అది మానవుల సహజ నైజం. నాకు తెలుసు అనిపిస్తుంది, నేను చూసినా కదా అనిపిస్తుంది. చూడలే మీరు యాక్చువల్గా, పూర్తిగా వినలే, మీకు అర్థం కాలే, కానీ అనిపిస్తుంది మనం అలా చూసినాం కదా అనిపిస్తుంది. ఇట్లుంటుందండి. కాబట్టి నేను జాగ్రత్తగా తండ్రిని అడిగే చేస్తున్నా. నేను వీడియోలు కూడా నేను చేసే ఏది చదవాలనే విషయం నాకు తెలియదండి. ఆయన చెప్పించిన విషయమే చెప్తున్నా. మీరు ధ్యాన మార్గం పొద్దున 4-4:50 మధ్యలో కూర్చొని చేసేవారికి అర్థమయ్యేది. ఎంత పెద్ద మొత్తంలో మీరు బుక్స్ చదివినా ఏదైనా విన్నా చాలా జ్ఞానం వస్తుంది. స్తోత్రాలు చదవాలనే విషయం కూడా చెప్పింది. అదే స్తోత్రాలు చదివితే మీకు దారి ఇంకా ఓపెన్ అవుతుంది. సో కొద్దిగా ముందుకెళ్ళగలుగుతారు. అందుకే స్తోత్రాలు కూడా తండ్రి పెట్టమని చెప్పడం జరిగింది. తండ్రిని అడిగితే ఆయన ఇచ్చిన పర్మిషన్తోనే ఆ స్తోత్రాలు కూడా నేను ఈ మధ్యలో నేను స్తోత్రాలు పెట్టి ఆలోచనతో తండ్రిని అడిగిన. తండ్రి మరి వీరు చేస్తారో తెలియదు, స్తోత్రాలు పెడతా ఉంటే ఎలా ఉంటుంది తండ్రి ఇచ్చి మరి చెప్పండి తండ్రి పర్మిషన్ అంటే తండ్రి ఇచ్చితేనే ఆ రోజు ఉగాది రోజు మొదలుపెట్టిన. అది విషయం కూడా ఉగాది రోజు మాత లక్ష్మి, మహాలక్ష్మి, జగన్మాత ఆమె యొక్క సహస్రనామ మాలా మంత్ర సూత్రం
పారాయణం చేసి నేను పోస్ట్ చేయడం జరిగింది. అది వింటా ఉంటే అందులో అన్నీ వస్తాయండి. రాను రాను రా మన మాలిన్యాలు కరిగిపోతాయి వింటే. తగ్గుతూ ఉంటాయి ఎంతలో కొంత. అంటే ఆ స్తోత్రాలు మాత్రం పడుకొని బెడ్ మీద పడుకొని వినేటి కావు. కుర్చీలో కూర్చొని చీరలో కూర్చొని ఎడ్స పెట్టుకుని వినొచ్చు. ఇంట్లో స్ప్రెడ్ చేసుకోవచ్చు వచ్చే దత్తప్రభు స్తోత్రాలు కూడా. అంటే మీరు అర్థం చేసుకొని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అండి. అంత చేసి కూడా మనం ధ్యానంలోకి రావాలి. ఇది విషయం అండి. నేను పెద్దగా వీడియోలు అంటే నా ఇష్టం ఉండదండి అని చెప్పిన మీరు వినకపోతే కూడా నేనేం చేయలేనండి. నా ప్రయత్నం దత్తప్రభు ఏమని చెప్పారంటే నాతో, దత్తయ్య చెప్పాలా తండ్రి అని అడిగినా, చెప్తున్నా. అది చెప్పమన్నాడు, చెప్తున్నా. ఏంటి అంటే, నీ పని నువ్వు చెయ్యి బిడ్డ అన్నాడు. ఆయన పని ఆయన చేస్తాడట. ఎవరికి వెళ్ళాలో ఎవరికి చేరాలో ఆయన చేస్తాడు. ధర్మ మార్గంలో ఉండు బిడ్డ అని చెప్పిండు. ధర్మ మార్గంలో ఉంటున్నా, ధర్మ మార్గంలో ప్రజలు నేను చెప్తున్నా. ఏది అబద్ధం చెప్పడం అనేది నాతో కాదండి. నేను చెప్తలేను. నేను దత్తప్రభు అంటే చాలా ఇష్టం అండి. ఆయనంత మాత్రాన నేను ఏదో లేనిది చెప్పి క్రియేట్ చేయడము ఆయన చేయనియాడు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా పెద్ద పెద్ద విషయాలకే నేను ఆపుతున్నా. నేను మీకు అర్థం కావని తండ్రిని అడిగి ఆపుతున్నా. నేను నా సొంత కాదు. ఇప్పుడు మనము ఘోర కష్టోద్ధార స్తోత్రం ఉంటుంది, శ్రీపాద రాజాష్టకం ఉంటుంది. శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. ఒడవది మీరు వినాలే అంటే మీరు శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం కూడా తండ్రి అడిగి, తండ్రి మరి ఎవరు చదువుతలేరని, నేను ఇచ్చిన గ్రంథాలు ఎన్నో ఇచ్చినా ఎవరు చదువుతలేరు, కష్టాలు ఉన్నారు, మళ్ళీ చెప్తున్నారు ఎట్లా అని అడిగితేనే నువ్వు చేయి బిడ్డ ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క అధ్యాయం చేయమనంటే కొన్ని రోజులు చేసిన అది కష్టమైంది. అంటే రిసీవ్ చేసుకుంటలేరు. ఎట్లా అంటే వారానికి ఒకసారి చదువు, దాంట్లో ఉన్న విషయము నీకు అర్థం నేను చెప్తా, నువ్వు చెప్పు బిడ్డ అన్నాడు. అది చెప్తున్నా. ప్రతి గురువారం చేస్తున్నాము శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతములో ఒక్కొక్క అధ్యాయము 17 అధ్యాయులు ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. ఇలా మనము తండ్రి చెప్పిన విషయాలే చేస్తున్నా అండి. తండ్రి యొక్క పాదాలు పట్టుకొని నేను సేవ చేస్తున్నా. ఈ స్తోత్రాలు ఇప్పుడు పాపకర్మల సృష్టి ఎలా జరుగుతుంది? ఒక ఆత్మను బాధించినప్పుడు ఖచ్చితంగా పాపకర్మ సృష్టి అవుతుందండి. ఒక జీవిని అంటారా, ఆత్మని అంటారా? భూతదయ కలిగి ఉండాలి. ఇలా లేకుండా మీ ఇష్టానుసారము చాడీలు చెప్పడము, ఒకరిని విమర్శించడము, తెలియని విషయాలు మాట్లాడడము, ఒకరిని ఎట్లా అంటే ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో సమయం ఎక్కువ ఉందండి. ఇప్పుడు మనము చెడిపోయేందుకు అవకాశం చాలా ఉన్నాయని చెప్పిన నేను ఇంతకుముందే. వాటిని మనం సక్రమైన మార్గం ఉంచుకోండి. అర్థం కాకపోతే దత్తార్పణం అని చెప్పి సైలెన్స్ అయిపోండి. జయ గురుదత్తాన్ని సైలెన్స్ అయిపోండి. అంతేగాని వాటి గురించి మీరు మాట్లాడుతూ తెలియని విషయాలు ఇంకోరి దగ్గర మాట్లాడి వారు ఇట్లనట వారు అట్లనట అని మాట్లాడితే అది ఖచ్చితంగా కర్మ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువ అందుకే కర్మలు క్రియేట్ అవుతున్నవి. దానినే గాసిప్స్ అంటారు. గాసిప్స్ మాట్లాడుకుంటే కూడా కర్మ క్రియేట్ అవుతుంది. వాటిని ఇంతకన్నా పెద్ద పెద్ద విషయాలు ఇంకా ఉంటాయండి. అది ఎప్పుతే మీరు ఎన్ని అర్థం చేసుకుంటారండి. అందుకని నేను ఎక్కువ చెప్పడం లేదు. అది మీరు అబ్జర్వ్ చేయాలి. మీరు కూడా చుట్టుపక్కల జరిగేది మీరేం చేస్తున్నారు, చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకొని మీరు తగ్గి మాట్లాడుతూ ఉంటే మీరు ఎంత ప్రేమగా ప్రతి చుట్టుపక్కల ప్రేమభావంతో విశ్వాన్ని ప్రేమించడం నేర్చుకుంటారో ఆ పరమాత్మని ప్రేమించినట్టే భూతదయ ఎలా కలిగి ఉండాలి అనే విషయం తెలుసుకొని అక్షరవర్గాలు చేయించి భూతదయ పెంచుకుంటారో అప్పుడు పాపకర్మలు చేయడం ఆగుతాయి. పాపకర్మలు క్రియేట్ కావడం ఆగుతాయి. ఇప్పుడు ఉన్న పాపకర్మలు శుద్ధి చేసుకోవాలంటే చాలా ఉన్నాయండి. ఇంకా మ్యాక్సిమం స్తోత్రాలు అయితే చేయండి. ఇప్పుడు తర్వాత స్తోత్రాలు, సద్గ్రంథ పారాయణం, సత్సంగత్యం చేసుకుంటూ ఉంటే అప్పుడు ఇంకా కొన్ని చెప్తా అండి. ముందు నేను చేయలేని వారికి చేసేవారు అడుగుతాండ్రు, వారికి నేను దత్తప్రభు దయ వల్ల ఆయన అడిగి నేను ఆన్సర్ ఇవ్వడం జరుగుతున్నది. వారు చేసుకుంటారు. దత్తప్రభు ఆశీర్వాదంతో వారికి మంచి జరుగుతుంది. ఇంతకన్నా నేను రహస్యాలు వారిని టెస్టిమోనియల్స్ కూడా ఇంతకుముందు మనం అనుకున్నాం, కానీ పెట్టడం వారు కూడా వాళ్ళ గురించి కూడా చెప్పడం కూడా కరెక్ట్ అని వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదండి. పెట్టాలనేది వారికి కదా జరుగుతుంది. వారు మంచిగా ఉన్నారు ఆయన తండ్రి ఆశీర్వాదంతో. ఇట్లా అంటే నేను చెప్తూ ఉంటే మీరు అంటే నేను కష్టపడి శోధించినా నేను వెతికి దత్తప్రభుని తెలుసుకున్న విషయాలే చెప్తున్నా అండి. మీకు ఇది రెగ్యులర్గా మహేష్ వీడియోలు వస్తున్నాయి, ఏ రెగ్యులర్ మాటలు వస్తున్నాయి మీరు అనుకుంటే మీరు ఎంతసేపు వింటారో, అరగంట వింటారా వీడియో, గంట ఉందా వీడియో, అందులో ఒక్కొక్కసారి వచ్చే వీడియోలో 5 minutes 10 minutes తర్వాత వేరే వేరే మాటలు వస్తాయండి. నేను కాదు, ఆయన దత్తయ్య మాట్లాడిస్తున్నాడు.
ఆ మాటలు నాకు కూడా అర్థం కావు. నేను మళ్ళీ నేనే వినాలే. చాలాసార్లు చెప్పిన ఈ విషయము. మీరు అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటే అంటే ఏమంటే దీని అర్థం ఏం చెప్పబోతున్నాను నేనంటే, మీరు రెగ్యులర్ చెప్పేదే కదా మహేష్, రెగ్యులర్ చెప్పే విషయాలు అని మీరు అనుకుంటే బాధ్యత నాది కాదండి. నాది ఏముందండి, నేను జస్ట్ ఒక పర్వతం శ్రీ గురుదత్త ప్రభుల యొక్క చిన్న పరికరాన్ని నేను కాదు చెప్పేది అని చెప్తున్నా చాలాసార్లు. మీరు వింటలేరు. ఇవాళ వచ్చిన విషయం రేపు రాకపోవచ్చండి. రేపు కొత్త విషయం రావచ్చు. మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని విని చాలా 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 విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు పాపకర్మలు ఎలా దూరం అవుతున్నాయి అనే విషయాలు మీరు స్టార్టింగ్కి వెతుక్కుంటారండి. అందులో విషయాలు వేరే ఉంటాయి. ఇప్పుడు వచ్చే విషయాలు వేరు ఉంటాయి కావచ్చు. అది తెలుసుకొని వాటిని దూరం చేసుకునే కొరకు ప్రయత్నం నిజమైన మార్గంలో ఉన్నవారు చేసుకుంటారు. జరుగుతుంది వారికి. ఇలా ఏం జరుగుతుందో అన్న విషయము నేను రివీల్ చేసేది వాళ్ళ పేర్లకు వాళ్ళ గురించి చెప్పరాదు కదండి. వాళ్ళు మిస్గైడ్ చేసే వాళ్ళు చాలా ఉన్నారండి చుట్టుపక్కల. వాటిని దత్తప్రభు దేవాలయంలో కొంతలో కొంత నేనైతే తగ్గిస్తున్నాను. అంటే నేను చెప్పగలుగుతున్నా అండి. తండ్రి చెప్తుండు, దత్తప్రభుని అడిగే నేను మీకు వారు అడిగిన వారికి ఆన్సర్ ఇస్తున్నా. మీరు ఈ విషయాలు పూర్తిగా సంపూర్ణంగా సమర్పణ భావంతో ఉండి జయగురుదత్త అని వినడం కానీ స్తోత్రాలు వినడం కానీ నేర్చుకుంటే మీకు మ్యాక్సిమం అర్థమవుతుందండి. ఇంతకన్నా కాకుండా ఈ పాపకర్మలు ఎలా క్రియేట్ అయినాయి, పాపకర్మ ఎలా దూరం చేసుకోవాలి, తండ్రి యొక్క జ్ఞానం ఎలా సముపార్జన చేసుకోవాలి అనే విషయం మీకు నిజంగా ఉంటే, నిజమైన దాన్ని ఏమంటారంటే తపన, నిజమైన తపన మీలో ఉంటే మీరు ఖచ్చితంగా నా వీడియోస్ వింటారు, మిగతా వారి వీడియోస్ వింటారు. మీరు మీ యొక్క ఆత్మస్థైర్యం పెంచుకొని పురోగతి ముందుకెళ్తారు. ఏం చేయలేము. నేను చాలా గొప్పగా చెప్తున్నా అని అనుకోకండి. నేనేం గొప్పని కాదండి. నేను కూడా మస్తు కష్టాల్లో ఉన్నా. నేను చెప్తున్నాను కదా, నాకు హెల్త్ ఏం సహకరిస్తలేదు. నేను కూడా బాగా ఏ పరిస్థితిలో ఉన్నా, తల్లిని అడుగుతున్నా. చేసేవచ్చు ఎప్పుడు జరుగుతుంది. నేను ఎవరండి, మీరు ఎవరండి? మీరు ప్రయత్నం అయితే మనకు ఉండాలండి. ప్రయత్నంలో లోపం మన ప్రయత్నంలో లోపం లేకపోతే జరిగేది మనకు సునాయాసంగా జరుగుతాయి. ప్రయత్నంలో లోపం పెట్టుకొని మనము నాకు వస్తలేవు, నాకెవరేం చేస్తలేరు అని మాట్లాడము అనేది చాలా తప్పండి. ప్రయత్న లోపము పారాయణం అనేది మ్యాక్సిమం చేయాలి. నేను దత్తప్రభు యొక్క సేవకుని, నాలాంటి వారు చాలామంది ఉన్నారు. వారి వీడియోలు వినాలి. అన్ని దేవుళ్ళ ముక్కోటి దేవతల గురించి వినాలండి. తెలుసుకోవాలి. మీకు అర్థమైంది, ఏది అర్థమైతే అది తెలుసుకోవాలి. ఇంకా అర్థం చేసుకునే తందుకు, ఇంకా అర్థం చేసుకునే కొరకు ప్రయత్నం చేయాలి. అంతేగాని సరిపోయిందండి, ఇది సరిపోదండి. మీరు ఈ శరీరంలో జీవుడు ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం వినాల్సిందే, ధ్యానం చేయాల్సిందే. ఆగేది కాదు. ఇది ఎంత తెలుసుకున్నా మనకు కొంతే తెలుసు. ఇది వినండి. ఎవరు అనేది చెప్తుండ్రు, ఎవరు వింటుండ్రో తార్పణ వారికి తెలుసు. చెప్పేది ఎవరు, వినేది ఎవరు, చేసేది ఎవరు మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే మనము నిజమైన ప్రయత్నంతో, నిజమైన శోధించుకోవాలనే ఆలోచనతో మీరు ముందుకు నడిచినప్పుడు ఖచ్చితమైన మార్గము, కొంతలో కొంత మనకు మార్గము సుగమం అవుతుంది. మార్గం కనిపిస్తుంది. ఫస్ట్ మార్గం కనిపిస్తుంది. ఆ మార్గంలో మీరు నడవడం స్టార్ట్ అయితే కొంతలో కొంత సుగమం. అంటే సపోజ్ ముళ్ళునే అనుకో, ఆ ముళ్ళు కూర్చున్నా మనకు నొప్పి రాదు. అంటే కష్టాలు వచ్చినా వాటి నొప్పి అంటదు. ఇంత ఉంటుందండి. విషయాలు చెప్పుతూ పోతుంటే ఇప్పుడు చాలామంది ఉపన్యాసం పెద్దవాళ్ళు చెప్పేవారు చెప్తుండ్రు, అవి అర్థం కూడా కావండి. బాగా కష్టం. అవి వింటూ ఉండాలి. ఇప్పుడు మార్గము కనిపిస్తుంది, మార్గంలో వెళ్తా ఉంటే మార్గం సుగమము అవుతుంది అని చెప్పిన నేను. అంటే అర్థం ఏంటిదండి అందులో? అంటే అందులో ముళ్ళు ఉన్నాయా అంటే ఆ మార్గం సుగమం అంటే ముళ్ళు అని చెప్పిన. ముళ్ళు అంటే అర్థం ఏంటి? మీ కష్టాలు, మీకున్న ఇతి బాధలు, మీకున్న ఆర్థిక బాధలు, మీకున్న అనారోగ్య బాధలు ఈజీ అయితే వాటిని స్వీకరించారు మీరు. ఆ వేడి సపోజ్ మండుతుంది, అలకలు వెళ్తాను, అది మీకు శరీరానికి అంటదు. మంటలేస్తుంది, అంటదు. కొంతసేపు మంటలేస్తుంది. మిగతా వారికి ఎక్కువ మండుతుంది, మనకు కొంతలో మండుతుంది, కొద్దిగా మంటలేస్తుంది మన శరీరానికి అందులోకి వెళ్ళి నడిచినప్పుడు. ఇది అండి. ఇంత డెప్త్గా సత్యాలు చెప్పారండి ఎవరు. అంటే చెప్పరు అంటే వారు చెప్పలేక కాదు, తండ్రి పర్మిషన్ ఇవ్వాలి. అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి. అర్థం చేసుకోకుండా మనం ఆపేసినప్పుడు వారికి అర్థమవుతుంది, వారు ఆపేస్తారు. వాళ్ళు చాలా పెద్ద చాలా కొన్ని సంవత్సరాల నుంచి చెప్పేవారు కదండి. వాళ్ళు ఉపన్యాసాలు చెప్పేవారు, ఆపేస్తారు. అర్థం అవుతలేదు వీళ్ళకని.
అలా ఉంటుందండి. తండ్రి మనకు శ్రీపాద శ్రీవల్లభ ప్రభు యొక్క ప్రాజ్ఞా పాఠవాలు, వారి యొక్క ప్రభావమే, వారి యొక్క సాఫ్ట్వేర్ వారిదే నన్ను విజృంభిస్తుంది. కాబట్టి ఇంత మంచి విషయాలు నా ద్వారా తండ్రి చెప్పిస్తుండ్రు అని నాకు తెలిసిన విషయం, తండ్రి చెప్పిన విషయం ఇది. మిగతా వారు చెప్పకపోవచ్చు. వారు శ్రీపాద శ్రీవల్లభ ప్రభుల పాదుకలు పట్టుకున్న వారికి అర్థమవుతుంది. వారు కూడా వస్తారు, చెప్తారు. ఇది విషయం అండి. ఈరోజు ఇంతే. మళ్ళీ చివరిలో మనం కలుసుకుందాం. ఈ విషయాన్ని తండ్రి శ్రీపాద శ్రీవల్లభ ప్రభు, దత్తప్రభు మనలో ఇంతమంది విషయం మాట్లాడుకోనిచ్చే భాగ్యాన్ని కలిగించినందుకు శ్రీ గురు దత్తప్రభులు అయిన పూర్ణ ప్రభు పరమాత్మకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. మీరు ప్రశాంత వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఆ మంచిగా ఆచరణలో విని ఆచరణలో పెట్టండి. పూర్తిగా వీడియోని ప్రశాంతంగా విని ఆచరణలో పెట్టుకోండి. ఇతరులకు చెప్పండి. ఇతరులకు శ్రీ గురుచరితామృత పారాయణం చేయమని చెప్పండి. కనీసం మీ మార్గం ఎలా సుగమమవుతుందో తెలుస్తుంది మీకు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర షిరిడి పురీష దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.